హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం బ్రహ్మం గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతంబ పరిపూర్ణాచార్యుల విశ్వకర్మ దంపతులకు జన్మించారు. సరస్వతి నదీ తీరంలో కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తు శకం 1608లో జన్మించారు. అత్రి ముని ఆశ్రమంలో శిశువుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమదల వీరభోజయ వీర పాపమాంబ దంపతులకు దత్తపుత్రుడిగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రము ఉపదేశించారు. బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలనం చేశారు. రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహలో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్య కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లోడుపల్లెలో ప్రతిష్ఠించారు. కందిమల్లెపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కోమర్ల శివకోటాచార్య పుత్రిక గోవిందామ్మను వివాహం చేసుకున్నారు. 5 పుత్రులు 1 పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుచెరువుల సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధమఠం కడప, కర్నూలు, బనగానపల్లె నవాబులు మున్నలు పొంది హిందూ మహమ్మదీయ సంఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథం సత్కారం పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించారు. హరిజనుడగు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తెమ్మను జీవం పోశారు. సిద్ధమఠం నవాబుచే గ్రహించిన 7 ఎకరాల చిల్లర స్థలంలో మఠం నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరయే అనువంశికంగా మఠాధిపత్యం స్వీకరిస్తారని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం చేస్తానని గావిస్తారు. క్రీస్తు శకం 1608లో జన్మించిన శ్రీ స్వాముల వారు పూర్ణాయుషు బ్రహ్మి ప్రపంచంలో 85వ సంవత్సరం గడిపి క్రీస్తు శకం 1693కు సరియగో శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ఠ వహించారు. నాటి నుండి జగత్ కళ్యాణం కోసం ముద్రితులై భక్తాదులను నీరాజనాలు స్వీకరిస్తున్న తన మనవరాలైన ఈశ్వరీ దేవమ్మ గారు కూడా సజీవ సమాధి చెందినారు. ఆమె కూడా బ్రహ్మం గారి తర్వాత కాలజ్ఞానాన్ని రచించారు. ఎంతో తపస్సు చేసి. చాలా విశేషంగా ఉంది ఇక్కడ టెంపుల్. అందరూ చూడవలసినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.